Hi everyone, welcome back to my channel All About Experience. Today, as a part of Healthy Breakfast series, నేను ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదే ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్ అనమాట. ఇది ఈజీ, హెల్దీ అండ్ టేస్టీ రెసిపీనే కాదు, నో కుకింగ్ రెసిపీ కూడా. ఎస్పెషలీ వర్కింగ్ ఉమెన్, బిజీ మోమ్స్కి అండ్ వెయిట్ లాస్ కోసం ట్రై చేసే వాళ్ళకి కూడా ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ రెసిపీ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ నేనైతే ఓట్స్ని నైట్ సోక్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఐ డింట్ యాడ్ ఎనీ మిల్క్ ఇన్ ఇట్, ఓన్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ వాటర్ నేను ఇలా సోక్ చేసి పెట్టుకున్నాను. ఈ ఓట్స్తో పాటు నేను కొన్ని మఖానా కూడా యాడ్ చేశాను అనమాట. ఒక 6-7 మఖానా ఇందులో కలిసిపోయింది యాక్చువల్గా. అక్కడ కొంచెం కొంచెం డాట్స్ కనిపిస్తుంది చూడండి. మఖానా మనందరికీ తెలిసిందే కదా, ఇట్ ఈజ్ రిచ్ ఇన్ ప్రోటీన్ అండ్ ఫైబర్ అనమాట. మఖానా ఈజ్ నథింగ్ బట్ లోటస్ సీడ్స్ అనమాట. ఇంకా ఈ ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్ని మనం రకరకాలుగా ట్రై చేయొచ్చు అనమాట. అలాంగ్ విత్ ద ఫ్రూట్స్, నట్స్ కాంబినేషన్లో రకరకాలుగా యాజ్ అ పార్ట్ ఆఫ్ దేర్ ప్రిఫరెన్సెస్ పీపుల్ విల్ ఫాలో అనమాట. నేనైతే ఇక్కడ ఏ కాంబీ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ నట్స్ యాడ్ చేసుకుంటున్నాను అనమాట. కొంతమంది అయితే నట్స్ని కూడా ఓట్స్తో పాటు నైట్ సోక్ చేసి పెట్టేస్తారనమాట. బట్ నేనైతే ఇలాగా ఫ్రెష్గా కట్ చేసుకొని అప్పటికప్పుడు యాడ్ చేసుకొని తినడానికి ఇష్టపడతాను, ఎందుకంటే క్రంచీగా ఉంటుంది. ఇలాగా ఫ్రూట్స్ని, నట్స్ని మనం బాగా చూ చేసి నమిలి తినడం వల్ల దీస్ ఆర్ వెరీ గుడ్ ఫర్ అవర్ టీత్ హెల్త్ ఆల్సో అనమాట. అండ్ యాజ్ వెల్ మనకి టాంజిబుల్గా ఉంటుందన్నమాట. చూ చేసి తినడం వల్ల బాగా సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ అనేది కలుగుతుంది నాకైతే. సో ఐ ప్రిఫర్ టు ఈట్ లైక్ దిస్ బై చ్యూవింగ్ అనమాట. ఈ ఓట్స్ని బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీ ఇంకా చాక్లెట్ ఫ్లేవర్స్లో అయితే పిల్లలంటే చాలా ఇష్టపడతారనమాట. మీరు కూడా ట్రై చేయండి. ఈవెన్ నేను ఇక్కడ పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేస్తూ ఉన్నాను. చెప్పాను కదా ఇంతకుముందు వీడియోస్లోనే, దిస్ ఆర్ గుడ్ అండ్ సాచురేటెడ్ ఫ్యాట్స్ అని. సో ఐ థాట్ ఆఫ్ ఇంక్లూడింగ్ దెమ్ ఆల్సో అనమాట. ఇలాగా సోక్ చేసుకున్న ఈ ఓట్స్లో నేనైతే ఈ ఫ్రూట్స్ అండ్ నట్స్ ఇంక్లూడ్ చేసుకున్నాను ఫర్ టుడేస్ బ్రేక్ఫాస్ట్. నట్స్ అయితే నేను పంకిన్ సీడ్స్, క్యాష్యూ, కొంచెం బాదం యాడ్ చేసుకున్నానండి. అండ్ అలాంగ్ విత్ దట్ ఫ్యూ రేజిన్స్ అనమాట. ఇవన్నీ కొంచెం వాష్ చేసుకొని యాడ్ చేసుకోవాలి, సో దట్ వాటిలో ఏదైనా డస్ట్ ఉంటే కూడా క్లియర్ అయిపోతుంది అనమాట. రైజిన్స్ని అయితే నేను ఇక్కడ వాష్ చేసుకొని యాడ్ చేసుకున్నాను అనమాట. అలాంగ్ విత్ దట్ కొన్ని చియా సీడ్స్ని కూడా యాడ్ చేస్తున్నాను. మనందరికీ తెలిసిందే కదా, చియా సీడ్స్లో లాట్స్ ఆఫ్ ఫైబర్ అనేది ఉంటుంది. సో వెయిట్ లాస్ ట్రై చేసే వాళ్ళకి చాలా మంచిదని చెప్పుకోవచ్చు అనమాట. ఈవెన్ ఈ ఫ్రూట్స్లో కూడా ఇంకా చాలా అమౌంట్స్లో మనకి ఫైబర్ ఉంటుంది కాబట్టి మనకి చాలా ఫుల్లింగ్గా అనిపిస్తుంది అనమాట. నేనైతే ఇక్కడ యాపిల్, గావా అండ్ పచ్చి కొబ్బరి యాడ్ చేసుకున్నాను. అలాంగ్ విత్ దట్ చాప్ చేసుకున్నటువంటి డేట్స్ కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. సో టాపింగ్స్గా ఈ నట్స్ని యూజ్ చేస్తే మనకి ఇది ఇంత కలర్ఫుల్గానే కాదండి, చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇట్స్ ఈవెన్ హెల్దీ టు. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, చూస్తేనే తినాలనిపించేస్తుంది కదా. ఈవెన్ రెస్టారెంట్ ఎఫెక్ట్ అనేది ఇస్తుంది. మనం లైక్ ఫలుదా అండ్ సమ్ కైండ్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ ట్రై చేసినప్పుడు రెస్టారెంట్స్లో కూడా ఇలానే టాప్ చేసి ఇస్తారనమాట ఫ్రూట్స్ అండ్ నట్స్ని. అండ్ ఈ రకంగా మనం ఇంట్లో కూడా రెడీ చేసుకోవచ్చు అనమాట. సో అలాంగ్ విత్ దట్ నేను కొంచెం హనీ కూడా యాడ్ చేశాను అనమాట యాజ్ ఎ స్వీట్నర్. ఇక్కడ మనము మాపిల్ సిరప్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ కంఫర్ట్ అనమాట. వాట్ యూ విల్ బీ హ్యావింగ్ ఎట్ యువర్ హోమ్, యూ కెన్ ట్రై దట్ అనమాట. సో నేనైతే ఇలా నా బ్రేక్ఫాస్ట్ని కంప్లీట్ చేశాను అనమాట. చాలా టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ అండి, మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.